మెదక్ జిల్లాలో చిరుత జనావాసాల్లోకి వస్తోంది. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజుకో చోట చిరుత ఆనవాళ్లు కనిపిస్తూ ఉండడంతో పొలాల వద్దకు కూడా వెళ్లే సాహసం చేయడం లేదు రైతులు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రానికి అతి సమీపంలో చిరుత సంచరిస్తున్న ఆనవాళ్లు బయటపడడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా బైపాస్ రోడ్ను ఆనుకుని ఉన్న కొయ్యగుట్ట, సర్వేయకుంట, డబుల్ బెడ్రూమ్ కాలనీ మీదుగా మున్సిపల్ డంప్ యార్డ్ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించారు. 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో చిరుత పలు జంతువులను చంపడంతో ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు రామాయంపేట శివార్లో వందలాది ఎకరాల్లో పంట పొలాలు ఉండడంతో రైతులు పగలంతా పనులు చూసుకుని రాత్రి పశువుల్ని పొలాల వద్దనే కట్టేసి వస్తారు. ఉదయం మళ్లీ పొలాల వద్దకు వెళ్లేసరికి జంతువులపై దాడి చేసి చంపేస్తోంది చిరుత. దీంతో ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. ఎన్నడు కనవాలి ఇంత పిల్లగా అప్పటి నుంచి ఉన్నా ఎన్నడు రాలేదు. ఎడ్లు మెప్పుకుంటా, బలరు మెప్పుకుంటా, మేకలు మెప్పుకుంటా ఇటే ఉన్నా. ఎన్నడు కనవాలి. ఇదే ఫస్ట్ మా కుక్క తిన్నదంటే ఇదే డౌట్. ఇదే ఫస్ట్ ఎన్నడు రాలేదు. మళ్ళా అడుగులు చూసుకుంటా వస్తే అట్లెక్కింది. అట్లెక్కి పోయి చూసే వరకు ఇక మన సాలరా కూడా ఏర్పడదు. పశువులపై చిరుత వరుసగా దాడులు చేసి చంపేస్తుండడంతో రామాయంపేట అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. చిరుత సంచారం వాస్తవమేనని, రైతులెవ్వరూ ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పశువుల్ని బావుల వద్ద కట్టేవద్దంటూ సూచించారు. చిరుత సంచరిస్తున్న ప్రదేశంలో ఓ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్రాకర్స్ పేల్చుతూ మైక్లో సౌండ్లు పెడుతున్నారు అధికారులు. అలాగే చిరుతను పట్టుకునేందుకు బోన్ను కూడా ఏర్పాటు చేశారు. ఎరగా ఓ కుక్కను బోన్లో పెట్టారు. చిరుత ఆనవాళ్లు గుర్తించేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే చిరుత జాడ గుర్తించిన ప్రదేశం పక్కనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉండడంతో కాలనీ వాసులు భయంతో వణికిపోతున్నారు. తమ ఇళ్లలోకి చిరుత ఎక్కడ వస్తుందోనని హడలిపోతున్నారు. అలాగే బైపాస్ రోడ్డు కూడా కూతవేటు దూరంలో ఉండడంతో వాహనదారులు రాత్రి వేళల్లో రోడ్డుపైకి రావాలంటే జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెబుతున్నారు.